మంది ఫోటోలు పూజా మందిరం దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటారు. అవును. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ పీపుల్ ఇలా చేస్తూ ఉంటారు. అవును, వాస్తవమే. మీరు అన్నట్టుగా ఇక్కడ మనకు వేదంలో కూడా ఉన్నాయి. ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః, ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీం సీతారామాభ్యాం నమః, ఓం మాతా పితృభ్యాం నమః. ఏమిటి? మాతా పితృభ్యాం నమః అంటే మాతా పితృలు వీళ్ళతో సమానమే. ఎవరితో సమానం? దేవతలతో సమానం. దేవతలతో సమానం అనగా ఏంటంటే ఇది ఉన్నవాళ్ళు కానీ లేదంటే మరణించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు దేవతలే. మనకు ఆత్మ అనేది పరమాత్మ, అందులో మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కాబట్టి దేవతలతో కూడా సమానమైనటువంటి వాళ్ళేనని చెప్పేసి మన ఇంట్లో దేవుడు పూజా మందిరంలో మనం పెట్టుకొని పూజించడం అన్నది 100% కరెక్టే. దాని గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు. రెండవది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని అనుమానించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు అది కూడా అమావాస్య రోజు అన్నాను కదా, ఆదివారం అమావాస్య, మంగళవారం అమావాస్య, అలాగే శనివారం అమావాస్య చనిపోయినట్టయితే ఆ తల్లిదండ్రుల ఫోటోల్ని మనము దేవుళ్ళ దగ్గర పెట్టకూడదు. రెండవది ఇంట్లో అయినా సరే ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. ప్రతిరోజు కూడా నిత్యం చూడకూడదు. అందరూ కాదు, కేవలం ఈ పర్టికులర్ డేస్ లో చనిపోయినటువంటి వాళ్ళే. లేదు అందరికి ఇది వర్తిస్తుందంటే ఏమీ లేదు. వీళ్ళు తల్లిదండ్రులే, దేవతలతో సమానమే. కానీ వాళ్ళు చనిపోయినటువంటి సమయం అనేది కీడు అశుభప్రదమైంది కాబట్టి ఈ అశుభప్రదమైన టైంలో చనిపోయినటువంటి వారికి మనం ఏమైనా దోష నివారణ పూజలు లాంటివి నిర్వహించి, అవును, ఆ క్రతువు అయిపోయిన తర్వాత దోష నివారణ పూజలు నిర్వహించి ఆ తర్వాత ఏమైనా పెట్టుకునే సౌలభ్యం ఉంటుందా? అసలు ఒకవేళ దోష నివారణ పూజలు చేసినప్పటికీ కూడా ఇవి పెట్టుకోకుండా ఉంటేనే బెస్ట్ అంటారు. చాలా మంచి విషయమే. మీరు అన్నట్టుగా ఈ ఒక వారాల్లో కానీ ఈ తిథుల్లో చనిపోయినటువంటి వాళ్ళవి మనము కంపల్సరిగా శాంతి జరిపించాలి. దాన్ని ఉదక శాంతి హోమం. ఉదక శాంతి హోమం అంటే ఏంటంటే శివునికి సంబంధించి రుద్ర గణపతి పూజా కార్యక్రమం జరిపించి అలాగే శివునికి సంబంధించి రుద్రాభిషేకం నమక చమకంతో కూడుకొని పూర్తిగా సంపూర్ణంగా ఏకాదశ మహాన్యాస రుద్రాభిషేకం జరిపించి ఇంట్లోనే అలాగే హోమం జరిపించాలి, మృత్యుంజయ హోమం. అలా చేసినట్టయితే, అలా చేసినా కూడా ఫోటోలు అయితే పెట్టకూడదు. ఇది ఎందుకు ఇవి జరిపించడం అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం తిరగకుండానే ఆ ఇంట్లో మళ్ళీ ఒక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఆ సమయం అనేది బ్యాడ్ టైం కాబట్టి, అశుభ సమయం కాబట్టి తద్వారా మళ్ళీ ఆ ఇంట్లో సంవత్సరం తిరగతలకే మళ్ళీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి ఈ యొక్క ఉదక శాంతి అనేది హోమం జరిపించడం, ఆ ఇంట్లో మళ్ళీ నష్టం జరగదు, ఆ ఇంటి ఎల్లపాది మళ్ళీ శుభంగానే ఉంటుంది. అయితే ఇది చేయకూడదా అంటే ఇది ఆత్మశాంతి కొరకు చేసేటువంటి పూజా కార్యక్రమం అన్నమాట. కాబట్టి ఇది చేస్తే ఆ ఇంటి ఎల్లపాది కూడా ఆనందంగా సంతోషంగా మళ్ళీ పాజిటివ్ ఎనర్జీతో శుభప్రదంగా ఆ ఇల్లు కొనసాగుతుంది. రెండోది అంతేకాకుండా మన జీవితకాలం కూడా ఈ సమయాల్లో చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఎక్కడైనా పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా కూడా వాటిని మనం ప్రతిరోజు నిత్యం చూడకూడదు. అసలు ఇంట్లోనే ఈ ఫోటోలు ఉండకూడదు. వాస్తు ప్రకారంగా కావచ్చు, లేదంటే మన జాతక ప్రకారంగా కావచ్చు, అది దోషం అన్నమాట. మిగతా సమయాల్లో చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు మీరు అన్నట్టుగా శాంతి అవసరం లేదు. ఫోటోలు కూడా చక్కగా అందంగా మనం చేయించుకొని మన పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు తల్లిదండ్రులే, మిగతా వాళ్ళే పెట్టకూడదు. ఇక్కడ కూడా మనము ఎవరు ఫోటో పెట్టాలి, ఎవరు ఫోటో పెట్టకూడదు అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ దేవుడు పూజా మందిరంలో అయినా సరే లేదా మన ఇంట్లో అయినా సరే తల్లిదండ్రులు మాత్రమే ఉండాలి. మళ్ళీ అన్నదమ్ముళ్ళవి, చనిపోయినటువంటి భార్య ఉంటారు కొంతమంది, భార్య కానీ పిల్లలు కానీ వీళ్ళ ఫోటోలు పెట్టకూడదు. తల్లి తండ్రి మాత్రమే మన ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా పెట్టుకుంటే దక్షిణం
గోడకు పెట్టుకొని వాళ్ళు ఉత్తరముఖం చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనము శనివారం కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ అగరబత్తి ధూపం కూడా ఇవ్వడం మంచిదే. ఇంటిల్లపాది మాతాపితృల యొక్క అనుగ్రహం, అంటే గతించినటువంటి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం, దాన్నే పితృదోష నివారణ. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడికో వెళ్ళేసి వీటికి సంబంధించి పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే శనివారం, ఆదివారం, మంగళవారం మన తల్లిదండ్రులకి పువ్వు పెట్టేసి ధూపం ఇస్తూ ఉంటే అది నిత్య పూజా కార్యక్రమం కిందే వస్తుంది. మన తల్లిదండ్రుల్ని కూడా గతించిన ప్రతి నిత్యం పూజ చేసుకున్నట్టే ఉంటుంది. అందువల్ల పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో మనం కూడా ఆ ఇల్లు శుభప్రదంగా సాగుతుంది.